హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో ఎంతో హెల్దీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేయండి. ఫస్ట్ టమాటో రైస్ ప్రిపేర్ చేసే ముందుగా టమాటోల్ని 8 టమాటోల్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా టమాటో ముక్కల్ని వేసేస్తే ఇలా మెత్తగా టమాటో రసం తయారవుతుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. క్యారెట్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని అదేవిధంగా క్యారెట్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత టమాటో రైస్లోకి బిర్యానీ ఆకు ఇంకా షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, జాపత్రి, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా వేసుకుంటేనే టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా తప్పకుండా వేసుకోండి. ఇలా పుదీనాను కూడా శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు ఇంతకుముందు చూపించినవన్నీ ఇందులో వేసేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఇందులో వేసేసి వేయించాలి. పుదీనా ఆకులు ఆయిల్లో మంచిగా వేగాలండి. ఇది ఇలా ఆయిల్లో వేగితేనే బిర్యానీ అయినా ఇప్పుడు నేను చెప్తున్న టమాటో రైస్ అయినా చాలా టేస్టీగా కుదురుతుంది. పుదీనా మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్ ముక్కల్ని వేసేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని కూడా వేస్తున్నాను. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయవచ్చు. నేను ఇలానే వేస్తున్నాను. మాకు ఇలాగే ఇష్టమండి. అందువల్ల కట్ చేయకుండా వెల్లుల్లిని అదేవిధంగా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు వేసేసి మరొకసారి కలుపుతున్నాను. ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత కడిగిన బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బియ్యం ఇలా 5 నిమిషాల పాటు ఈ తాలింపులో 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత మనం వైట్ రైస్ వండుకుంటే 1కి 2 వాటర్ వేసుకుంటాం కదా. ఈ టమాటో రైస్లో వాటర్ బదులుగా ఈ టమాటో రసం తీసుకోవాల్సి ఉంటుంది. టమాటో రసం 1కి 2 చొప్పున టమాటో రసం వేసుకోవాలి. అంటే నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల టమాటో రసం వేసుకున్నాను. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకున్న టమాటో రసం తక్కువైనట్లయితే అందులో కాస్త వాటర్ కలిపేసైనా 1కి 2 చొప్పున టమాటో రసం వేసేసి మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసేయాలి. 3 విజిల్స్ తీసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చేసాయి. చూడండి, టమాటో రైస్ చక్కగా ఉడికిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రైస్ అందరూ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.